హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్నటిదేనండి. నిన్న శుక్రవారం గదా! నిన్న తీసిన వీడియో అనమాట. ఇంక పూజ చేసుకొని, ఇలాగా రోలునైతే పూజించుకుంటున్నానండి. పసుపు, కుంకుమతోటే ప్రతి శుక్రవారం చక్కగా రోలుని కడిగి పెట్టుకొని, ఇంకా ఆరిపోయిన తర్వాత ఇలాగా పసుపు రాసి బొట్లయితే పెట్టేసుకొని, రోలు ముందు ముగ్గయితే పెట్టేసుకొని, ఒక పువ్వయితే పెట్టేసుకుంటానండి. చాలా మంచిదనమాట. చూడ్డానికి గూడా అందంగా ఉంటది. ఇంకా లక్ష్మీదేవితో సమానం కదండీ! ఇంక రోలును పూజించుకుంటే. ఇలాగ అయితే పూజించేసుకుంటున్నాను. కొంచెం జలుబు చేసిందండి. అందుకే వాయిస్ ఇలా ఉందనమాట. ఏమీ అనుకోవద్దు. నేనైతే పొద్దున్నే అంటే మరీ పొద్దున్నే కాదండి. కొంచెం జలుబు చేస్తుందని చెప్పాను కదా! మరీ ఎర్లీ మార్నింగే తలస్నానం చేస్తే బాగోదని చెప్పి, కొంచెం మా వాడు స్కూల్‌కెళ్ళిన తర్వాతయితే తలస్నానం 8:30 ఆ టైంలో అయితే తలస్నానం చేసి, దేవుడి దగ్గర పువ్వులు అన్నీ పెట్టేసుకొని, అన్నీ రెడీ చేసుకున్నాననమాట. దేవుడి దగ్గర చక్కగా పూజ చేసేసుకున్నాను. కనకదార స్తోత్రం ఏదో ఒకటి చదివేసుకుంటాననమాట. టిఫిన్ దగ్గరికొచ్చేసరికి 10:30 అలా అయిపోయిందండి. అస్సలు ఆకలనమాట. షివరింగ్ అయితే వచ్చేసిందనమాట. ఉదయాన్నే లేగంగానే పనిలో పడిపోతే ఒక్కదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదండీ! అలాగేననమాట నేను గూడాను. టిఫిన్ అయితే బొరుగులతోటే ఒగ్గాని చేశాను. అలాగే ఇక్కడ మొలకలైతే పెట్టేసుకున్నానండి. అవైతే తినేస్తూ కొంచెం టిఫిన్ కింద ఇదైతే తినేస్తున్నాను ఉల్లిపాయలు పెట్టుకొని. టిఫిన్ అయితే చాలా బావుంటదండి. ఇలాగా బొరుగులతోటే ఉప్మా చేసుకుంటేను. కాకపోతే కొంచెం టమాటాలు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువేసుకున్నామంటే కలర్‌ఫుల్‌గా ఉంటదనమాట. నేను నిల్చొని తినలేక ఇంకొచ్చి కూర్చొని పీట మీద పెట్టుకొని తింటా ఉన్నాను. పక్కన పడుకొని మా వారైతే మటుకు చెప్తూ ఉన్నాడు. ఒకేసారి సాయంత్రం తినకపోయినావా అని అయితే అంటూ ఉన్నాడనమాట. అలా ఉంటదండి. వాళ్ళేమో చెప్తారు. మనమేమో హడావిడిగా ఉంటాం కదా! పొద్దున్నే మన గురించి మనం ఆలోచించుకోవడానికి అస్సలు టైం ఉండదు. అందుకే మధ్యలో ఆరోగ్యంగా ఉండేటి కొన్ని కడుపులో పడేస్తా ఉంటే అంతే ఉంటే చాలనైతే అనుకుంటూ ఉంటాను. దానిలో భాగంగానే ఈ మొలకలు ఉదయాన్నైతే బీట్రూటు, క్యారెటు జ్యూస్ అయితే వేసేసి మా వాడికి కొన్ని ఇచ్చి నేనైతే తాగేస్తానండి పొద్దున్నే. అది మాత్రం ఈ మధ్య అయితే స్కిప్ చేయట్లేదనమాట. కొంచెం బ్లడ్ తగ్గిపోయింది. దానివల్లే లో బీపీ వచ్చిందని చెప్పారు. అప్పటినుంచి భయమేసి అలాగైతే తాగేస్తా ఉన్నాననమాట. శుక్రవారం అంటేనే హడావిడి కదండీ! చక్కగా దేవుడి దగ్గరైతే హ్యాపీగా పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న దానిలో వచ్చే ఆనందం దేనిలోని రాదండి. అదేందో గానీ నాకైతే అదనిపిస్తదనమాట. దాని దగ్గరికి పూజ దగ్గరికి వెళ్ళి చక్కగా పూజ చేసుకొని, హారతి ఇచ్చేసి, దేవుడికి దండం పెట్టుకుంటే అబ్బా! ఎంత హ్యాపీగా ఉంటదంటే అంత హ్యాపీగా ఉంటదండి మనసులో అయితేను మటుకు. చక్కగా దేవుడికైతే ఈరోజు శుక్రవారం కదా! పూజ చేసుకొని, కూర్చొని దుర్గమ్మ నామాలైతే చదివేసుకొని, కనకదార స్తోత్రం అయితే చదివేసుకున్నానండి. మనసుకి హ్యాపీగా అనిపించిందనమాట. ఇవాళ పొద్దున్నే మంచిగా పూజ జరిగిందిలే నాయన అని చెప్పి అనుకోని మనసులో అయితే దండం పెట్టేసుకున్నాను. ఇందాక చెప్పినాను కదండీ! బొరుగులతోటే ఉప్మా చేశానని, అదే ఉగ్గాని చేశానని. ఇదైతే నాకు ముందు రాదండి. ఇలా చేయడం అనేది. మా వారు డ్యూటీలో ఉంటారు కదా! ఎక్కడెక్కడి నుంచో ఏ జిల్లాల నుంచి అంటే ఆ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వంటకం ఉంటదండి. అందులో ఒక సారదైతే ఈ వంటకం అనమాట. బొరుగులతోటే ఉగ్గాని చేసుకొచ్చుకున్నారంట. ఒకరోజు పెట్టారంట తినమని. ఇంటికొచ్చి చెప్తూ ఉన్నారు. బొరుగులతోటే చక్కగా ఉప్మాలాగా ఉగ్గాని చేసుకొచ్చారు. చాలా బావుంది. ఒకసారి ట్రై చేయమని. అప్పటి నుంచి స్టార్ట్ చేశాననమాట. రాదు. కాకపోతే యూట్యూబ్ ఉంది కదండీ! ఏది రాకపోయినా చక్కగా యూట్యూబ్‌లో సెర్చ్ చేసామంటే నీట్‌గా చూపిస్తది. నేనైతే మటుకు ఒకసారి చూసాననమాట. వాళ్ళైతే ఇన్ని ఉల్లిపాయలు, ఇన్ని టమాటాలు ఎక్కువ వేయలేదండి. నాకెందుకో అవేస్తేనే మంచిగా ఉంటదని చెప్పి ముందు ప్లెయిన్‌గా చేశాను. అంత అనిపించలేదు. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు ఏసి చేయడం స్టార్ట్ చేశాననమాట కొంచెం ఎక్కువ. అప్పటినుంచి మంచిగా ఉంటదండి. చక్కగా ఈ టిఫిన్ అయితే మటుకు చాలా ఇష్టము. ఇలాగ ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గించుకున్నాక ఈ బొరుగులనేటివి నీళ్ళల్లో అప్పటికప్పుడు వేసి దేవి ఏసేయాలండి. నానబెట్టకూడదనమాట బొరుగులననేటివి. అలాగైతే చేసేస్తున్నాను. చాలా మంచిగా ఉంటది. లాస్ట్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవేసుకొని గాని తింటే టిఫిన్ అనేది సరిగ్గా ఉంటదనమాట.
కొన్నైతే మా వారి కోసం నేర్చుకున్నాను. కొన్ని మా లడ్డుగాడి కోసం అయితే నేర్చుకున్నానండి. ఇలాగేననమాట ఒక్కోటి జాతవతా ఇన్ని వంటకాలు అయినాయా అనుకుంటాను ఒక్కొక్కసారి. ఏమీ రావు ఫస్ట్‌లో. తర్వాత ఇన్ని నేర్చుకున్నానా నేను అని ఆలోచిస్తా ఉంటాననమాట. అదే అంటా ఉంటాడు, "ఫస్ట్‌లో ఇన్ని రావు గదా నీకు, ఎట్లా నేర్చుకున్నావు" అని. మీరు తింటా ఉన్నారు గదా! ఒక్కోటి నేర్చుకున్నాలని చెప్తూ ఉంటాను మా వారికి. ఇలాగైతే లాస్ట్‌లో కారం అయితే ఏస్తున్నానండి. తిరగమాతలో 2 ఎండుమిరపకాయలేసినాను కదా! ఇలాగైతే లాస్ట్‌లో కారం ఏసేసి, ఉప్పు చూసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటా ఉండాలనమాట. అడుగంటేస్తదండి, బొరుగులు గదా! అదీగాక మనం నీళ్ళల్లో వేసి ఏసాము. కాకపోతే వేడి మీద అడుగంటినట్టు అనిపిస్తది మనకి. కాసేపు గ్యాస్ ఆఫ్ చేసేసి వదిలేసామంటే మొత్తం వదిలేస్తదండి. చక్కగా అయిపోయిద్దనమాట. చూసారు గదా! కరివేపాకు ఉండాలండి దేనిలోకైనా, ఏ ఉప్మాలోకైనా కరివేపాకు ఉన్నిందంటే దాని టేస్టే వేరని చెప్పొచ్చు. ఇంక నేనైతే మా వారికైతే పెట్టేస్తున్నానండి ఇక్కడ. మా లడ్డుగాడైతే ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర అవి ఎక్కువ తినడు. వాడైతే ఇడ్లీ పిండితోటే పొద్దున్నే పునుగులైతే వేపించుకొని తినేసాడండి. వాడి కోట అయిపోయిందనమాట. ఇంక మా వారి కోసం నేనైతే కొంచెమే తింటున్నానండి టిఫిన్ అనేది, మరీ ఎక్కువ కాకుండాను. మరి ఆ మొలకలు, ఆ జ్యూసు అయన్నీ తాగేసరికే కడుపు నిండుగా అనిపిస్తుంది నాకు. అందుకే ఎక్కువ ఎక్కువ టిఫిన్‌లు అయితే తినలేకపోతున్నాననమాట. ఇంక మా వారికైతే ఇలాగ ఉల్లిపాయలేసేసి ఇచ్చేసినాను. పొద్దున్నే అనమాట అండి, నేను స్నానానికి వెళ్ళకముందు చేసినాననమాట ఇది. ఈ ఉప్మా అయితే మటుకు. ఇంక చక్కగా కుదిరిందనమాట. ఇంక ఈ పనులన్నీ అయినాయి కదండీ! ఇంక టిఫిన్ తిన్నాక కళ్ళు తిరిగినట్టు అనిపిచ్చింది. ఇంక నేనైతే గమ్ముగా కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి, కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంక వంట చేయాలి కదండీ! ఎంతసేపు కూర్చున్నా ఇంకేం కూర చేయాలని ఆలోచించుకున్నాననమాట ఆ గ్యాప్‌లో. ఎవరివైనా ఇంతే కదండీ! టైం దొరికితే చాలు ఏం వండాలా? ఏం చేయాలా? 2 గిన్నెలు బనియి, ఆ 2 గిన్నెలు కడిగేయాలనా? సాయంత్రంకి ఏం వండాలి? ఎన్ని బియ్యమెయ్యాలి? ఇదే ఆలోచన ఉంటది కదండీ! ఏందో మైండ్ అట్ట ఫిక్స్ అయిపోయిందా అనిపిస్తది ఒక్కొక్కసారి. ఇంక నేనైతే మటుకు అరటికాయలతోటే తియ్యంగా చేస్తున్నానండి. మా సైడ్ తియ్యంగా అంటారు మసాలా ఏసి చేయడాన్ని. ఇంక మసాలా కూరేనండి. అరటికాయి, ఎర్రగడ్డ, టమాటా ఏసి మసాలా కూరలాగైతే చేస్తున్నాననమాట. చాలా బావుంటదండి. కొన్నిసార్లు ఓపిక లేనప్పుడు ఇవన్నీ కలిపి కుక్కర్‌లో పెడతానండి. అసలు ఎంత ముద్దగా వస్తదంటే కూర, అంత ముద్దగా వస్తది. మా అమ్మ అంతేను, తోటలోకి పోయిచ్చి లేట్ అయిందంటే చాలు, ఇంక కూరగాయ ముక్కలన్నీ కోసేసి కుక్కర్‌లో ఏసేసి విజిల్ పెట్టేస్తదనమాట. వేడి వేడిగా ఒక పొయ్యి మీద అన్నం పెట్టి ఈ కుక్కర్‌లో ఈ కూరైతే పెట్టేది. చక్కగా 2 ఒకేసారి అయిపోతే వేడి వేడి అన్నము, ఈ కూర తింటుంటే ఎంత కమ్మగా ఉండేదంటే అంత కమ్మగా ఉంటదండి. ఇంకా అలాగైతే అది గుర్తొచ్చిందనమాట. ఈరోజు ఓపిక తక్కువుంది, ఇంక చేయాలని చెప్పి కుక్కర్ పెట్టేసి బిర్యానీ ఆకు ఒకటేసినానండి. స్టార్ ఫ్లవర్ ఒకటేసినాననమాట. కొంచెం ఆ స్మెల్ బాగుంటదనమాట నాకైతేను. ఇంక నా ఆయిల్ కాగిన తర్వాత ఇవి వేసుకున్నాక ఎర్రగడ్డ, టమాటా, కరివేపాకు ఇవన్నీ వేసేసి కలుపుకుంటూ ఇంకా అరటికాయలు 2 అయితే తీసుకున్నానండి. ఒకటి అక్కడ పెట్టినా కూడా కొంచెము మెత్తగా అయిపోతుంది. ఇంక సర్లే సాయంత్రం చపాతీ అయినా చేస్తే బాగానే ఉంటుందిలే కూరలకి, మసాలా కూర కదా అని చెప్పి ఇంక 2 కాయలు వేసేస్తున్నానమాట. ముందైతే తొక్కు తీసేసినాను కదా! మామూలుగా అయితే ఈ ముక్కలు కోసి మనం బియ్యం కడుక్కుంటాం చూడండి నీళ్ళు, ఆ నీళ్ళల్లో వేసినాం అనుకోండి ఆ ముక్కలు నల్లగా బావు, మన చేతులు కూడా కొంచెం నల్లగా పోవన్నమాట. కాకపోతే నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కదండీ! ఇంక అందుకని చెప్పి ఇంక నీళ్ళల్లో ఏమి వేయకుండా ఇంక కట్ చేసేసి డైరెక్ట్‌గా ఈ టమాటా, ఎర్రగడ్డ వాడిన తర్వాత ఇంక అందులో అయితే వేసేస్తున్నాననమాట. సింపుల్‌గా ఉంటదండి కూర అయితేను. కాకపోతే టేస్ట్ కూడా అంతే బావుంటది. ఇంకా బెండకాయలైతే ఉన్నాయన్నమాట. ఇంక బెండకాయ ఫ్రై అయితే చేద్దామని అవి కూడా పక్కన పెట్టాను. కాకపోతే ఆ బెండకాయలు తలకాయలు లేకుండా ఇచ్చారండి. అంటే అంతవరకు కట్ చేసేసారనమాట. ఇంకా అవేయాలన్నా కూడా కొంచెం గిలిగిలిగా ఉంటది. మందులు స్ప్రే చేసుంటారు కదా అని చెప్పి అవన్నీ ఏరి కొన్ని కాయలొచ్చేసరికి 4 కాయలయినాయనమాట. ఇంక సర్లే ఇది కూర చేసి అది తాలింపు పెడదామని చెప్పి అవైతే పక్కన పెట్టాను. ఈ కూర పొయ్యి మీదేసేసి ఆ బెండకాయలు కట్ చేసి అవి కూడా పొయ్యి మీద పెట్టేస్తాను. అన్నం అయితే అయిపోయిందండి. ఇంక నేను దీంట్లోకి ఉప్పు, కారం, మసాలా అంటే చికెన్ మసాలా కొంచెం, కొంచెం ధనియాల పొడి, కొంచెం అంటే కొంచెం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాననమాట. మరీ ఎక్కువ వేసినా కూడా అరటికాయ కూర కదండీ! వగరు అదొక ఎగటుగా అనిపిస్తది. అందుకే కొంచెం తక్కువ వేస్తాననమాట.
మేము తినడమే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు. అలాంటిది ఎక్కువేస్తే అస్సలు తినలేమండి. అందుకే చూసి వేసుకుంటాననమాట. ఇంక ధనియాల పొడైతే ధనియాలైతే వేపిచ్చి, ఇంక పొడి చేసి ఒక డబ్బాకు పెట్టుకుంటానండి. అప్పటికప్పుడు ఏసేసుకోవచ్చు కదా అన్నట్టు. ఏ టైం అంటే ఆ టైంలో కావాలంటే మనం మళ్ళీ వేయించుకొని మిక్సీ బట్టి అంత టైం ఎందుకని చెప్పి ఒక డబ్బాకి పొడి చేసి పెట్టుకుంటాననమాట. ఆ ధనియాలైతే ఊరి దగ్గర పండుతాయండి. అయైతే తెచ్చుకొని ఫ్రై చేసేసుకొని పొడి చేసుకుంటాను. కొన్నైతే బాక్స్‌లో పెట్టుకుంటాననమాట. ఇంక నేనైతే మటుకు ఇవన్నీ వేసినాను కదా! అడుగంటేస్తదండి. అందుకే చూసుకొని, కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత సేపు అలా అలా కలిపేసి, ఇంక దానిలో తగినన్ని నీళ్లు మరీ ఎక్కువ పోసేసుకోకుండా, నీళ్లు కొద్దిగా వేసుకొని విజిలైతే ఒక 4 విజిల్లు పెట్టినానండి. అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టలేదనమాట. కూరైతే మంచిగా అసలు ఆ ఉడుకుతున్నప్పుడు విజిలొచ్చినప్పుడే ఆ స్మెల్ అనేది ఇల్లంతా మంచిగా వస్తదనమాట. అప్పుడే తెలిసిపోయిద్ది. కమ్మటి వాసనొచ్చిందంటే ఇంకా కూర అనేది ఇంక అంత మంచిగా వచ్చినట్టేనండి. నాకదే అదే గుర్తనమాట. ఇంకా గ్యాస్ కట్ట ఎలా ఉందని ప్రతిసారి చెక్ చేసుకుంటానండి నేనైతే మటుకు. అదొకటి భయమనమాట. పెట్టేసినాననుకోండి గ్యాస్ కట్ సరిగా లేకపోతే కొంచెం వాటర్ అనేది బయటకొచ్చేస్తూ విజిల్ అనేది రాదనమాట. అందుకే చూసి ప్రతిసారి ఇంక చక్కగా సెట్ అయిందా లేదని చెప్పి చూసుకొని పెట్టేస్తాను. ఇలాగైతే చక్కగా కూర అయితే పెట్టేసానండి పొయ్యి మీదైతే మటుకు. ఇంక రెడీ అయిపోయిద్దనమాట. ఇలాగైతే ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పనులన్నీ గూడా చేసేసుకుంటాను. ఎక్కువ గిన్నెలు పడకుండా చూసుకుంటానండి. గ్యాస్ మీద అన్నీ ఉండిపోకుండా ఇంక చక్కగా పెట్టేసుకుంటాననమాట. ఇలాగైతే కూరైతే పెట్టేశాను. ఇంక బెండకాయలైతే కట్ చేసుకొని, ఇంక పొయ్యి మీదేసేసుకొని, ఇంక అయ్యేసరికే కరెక్ట్‌గా సరిపోయిద్దనమాట నాకు మధ్యాహ్నం అన్నం ఇచ్చే టయానికి సరిపోయిద్దండి. ఇలాగైతే పెట్టేసాననమాట కుక్కరైతేను. కుక్కరైతే ఒక 4 విజిల్లయితే వచ్చేసిందండి. నేనైతే మటుకు ఓపెన్ చేసేసి మూత, కూరనైతే ఏరే గిన్నెలకైతే పోసేసుకుంటానండి. చక్కగా కొంచెం కొత్తిమీర బయటేసుకున్నామంటే లాస్ట్‌లో మూత పెట్టేస్తే చూసారు కదా! ఎంత మంచిగా ఉందో. ఆ పొగలొస్తున్నప్పుడే జలుబు చేసినా కూడా కమ్మటి వాసనొస్తుందనమాట. కొత్తిమీరేసి మూత పెట్టేసినామంటే ఆ ఫ్లేవర్ కూడా చక్కగా కూరకు పట్టేసి మంచి వాసన వస్తుందన్నమాట. ఇలాగైతే సింపుల్గా అయితే కూర అయితే చేసేసానండి. పెద్ద హడావిడి ఏమీ లేకుండా జలుబు చేసిన అలాంటప్పుడు ఇలా మసాలా కూర ఏదైనా తింటే నోటికి బాగుంటుందండి. నాకు ఎందుకు అలా ఇష్టం అనమాట. అందుకని చెప్పే చేశాను. కూర అయితే మటుకు చిక్కగా మంచిగా వచ్చింది. కొత్తిమీర ఉన్నదంతా పెట్టి మూత పెట్టేస్తున్నాను. లాస్ట్‌లో ఉప్పు చూడకపోతే ఎలాగండి? ఎలా ఉంది? ఏంది? అనేది మనసులోకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడానండి కూర కలుపు చేలు చేసేటప్పుడే ఒకేసారి వేస్తాననమాట ఉప్పు. కరెక్ట్‌గా సరిపోయిద్దండి. కొంచెం అటు ఇటు కానీ తక్కువ కావడం కానీ ఎక్కువైతే ఎప్పుడూ అవ్వదండి. కరెక్ట్‌గా సరిపోయిద్దనమాట ఉప్పైతే మటుకు. చాలా బావుందనమాట కూరైతే నిన్న. అందుకే రెండోసారి కూడా చూసేసుకుంటున్నాను. నాకు నేనే బా బాగుంది అని చెప్పుకుంటున్నాననమాట. అలాగే ఈ గిన్నెలన్నీ షింక్‌లో పెట్టేస్తున్నాను. ఆనాక ఖాళీ అయిన తర్వాత కడిగేసుకుంటానండి అన్నం ఇచ్చొచ్చిన తర్వాత. ఇలాగా బెండకాయ ఫ్రై కూడా చేసేసాననమాట. చెప్పాను కదండీ కొన్నే ఉండయని. అయైతే ఫ్రై చేసేసాను. మామూలుగా తెల్లగడ్డ కారం ఏసేసాననమాట. ఈ తాలింపు కూడా రెడీ అయిపోయింది. మా వాడికి లంచ్ బాక్స్ పెట్టుకెళ్ళాలి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.